దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క వాక్యమును ధ్యానించుదాం. యెషయా ప్రవచన గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు, పేజీ నంబరు 602. గత 2 వారాల నుంచి ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానిస్తూ యాకోబు గారి గురించి మనం తెలుసుకుంటున్నాం. మిగిలిన భాగాన్ని ఈ దినము మనము ధ్యానించుదాం. పేజీ నంబరు 602 పాత నిబంధన గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనము చూడగలం. బూదిగంతం నుండి నేను పట్టుకొని దాన్ని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడయున్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, మీ బంగారు పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గత 2 వారాల నుంచి ప్రభా ఈ వచ్చిన భాగమును మేము ధ్యానిస్తూ యాకోబు గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ప్రభా, మీరు తన జీవితంలో చేసినటువంటి కార్యాలను తెలుసుకొని మా జీవితంలో కూడా వాటిని అనుసరించి నడుచుకొని మీ ద్వారా ఏర్పాటు చేయబడుటకు, మీ ద్వారా దీవించబడుటకు, మీ ద్వారా మేము నడిపించబడి వర్ధిల్లుటకు సహాయం చేయండి. నిలిచినవాడు అల్పుడు, బలహీనుడు, ఒట్టివాడు, మట్టివాడు ప్రభా, మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తి అనుగ్రహించి మాకు కావలసిన మాటలు అందించి మమ్మల్ని బలపరిచి విశ్వాసయాత్రలో ముందుకు నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, గత వారంలో మనం చూసి ఉన్నాం. యాకోబు గారు తన తల్లి తండ్రి ఇచ్చినటువంటి మాటను శిరస వహించి వారి స్వదేశము నుంచి బయలుదేరి హారానుకి వచ్చినట్లు మనం చూస్తాం. ఆ హారానులో తన తల్లి సహోదరుడైన లాబాను గారు యాకోబు గారిని చేర్చుకొని ప్రేమతో ఆదరించి ఆతిథ్యం ఇచ్చి తన ఇంట ఉంచుకున్నట్లు మనం చూస్తాం. 1 నెల రోజులు గడిచిన తర్వాత యాకోబు అంటాడు తన మామ అయిన లాబానుతో, మామగారు, నేను ఎన్నాళ్ళు ఖాళీగా ఉంటాను, నాకు ఒక పని చూపించండి, నేను పని చేస్తాను అంటే, అప్పుడు నాకు గొర్రెల మందలు ఉన్నాయి, ఒంటెల మందలు ఉన్నాయి నాన్న, అవి నువ్వు కాస్తే కాపరిగా నీకు నేను ప్రతిఫలం ఇస్తాను, నీ జీతం ఏంటి, ఏం కావాలి నీకు అని లాబాను యాకోబుని అడిగినప్పుడు యాకోబు గారు అంటాడు, నాకు మీ కుమార్తెనిచ్చి వివాహం చేయండి, రాహేలుని నేను ప్రేమిస్తున్నాను అని చెప్తే, సరే 7 సంవత్సరాలు కొలువు చేయన్నప్పుడు 7 సంవత్సరాలు లాబాను కింద ఆ గొర్రెల మందలను కాస్తూ ఉన్నట్లు మనం చూస్తాం. తాను రాహేల్ను ప్రేమించాడు కనుక, ఇష్టపడి పని చేస్తూ ఉన్నాడు కనుక, శ్రద్ధ కలిగి పని చేస్తూ ఉన్నాడు కనుక 7 సంవత్సరాలు అతనికి 7 నెలల్లా గడిచిపోయినాయి అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మనం ఏదన్నా ఒక పని చేసేటప్పుడు, ఒక పనిలో మనం ఉండినప్పుడు శ్రద్ధ కలిగి, ఆశ కలిగి, ఆసక్తి కలిగి, ఇంట్రెస్ట్తో ఆ పని మనము చేస్తే అది ఎంత సమయం పట్టినా మనకి త్వరగా అయిపోయినట్లు అనిపిస్తుంది. కారణం ఏంటంటే మనము ఇష్టపడి ఆ పని చేస్తున్నాం, మనము శ్రద్ధ కలిగి ఆ పని చేస్తున్నాం, మనం కోరిక చొప్పున ఆ పని చేస్తూ ఉన్నాం కాబట్టి మనకంత భారంగా ఉండదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ యాకోబు కూడా 7 సంవత్సరాల కాలము చాలా త్వరగా అయిపోయినట్లుగా ఆయన చెప్తూ ఉన్నట్లు మనం గమనించగలం. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు కొన్ని పనులు చాలా స్పీడ్గా అయిపోతూ ఉంటాయి. అరే, అప్పుడే అయిపోయింది ఈ పని అని మనం ఆశ్చర్యపోతాం. కారణం ఏంటంటే ఆ పని పట్ల మనకి శ్రద్ధ, ఆ పని పట్ల మనకి ఇంట్రెస్టు, ఆ పని పట్ల మనకి ఆసక్తి ఉంది కనుకనే ఆ పని అతి త్వరగా కంప్లీట్ అవటం మనం గమనించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యాకోబు తన మామ అయిన లాబానుతో అడుగుతున్నాడు, మామగారు, మరి 7 సంవత్సరాలు కొలువు పూర్తయింది, మరి మీ కుమార్తెనిచ్చి నాకు వివాహం చేయండి అన్నప్పుడు, సరే నాన్న అంటాడు. వారి ఆచారాల ప్రకారం ముఖానికి పువ్వులో ముసుగు వేసి పెళ్లి చేస్తాడు. ఆ రాత్రి మరి ఆ కార్యక్రమం జరిగిన తర్వాత ఆ తెల్లవారితే చూస్తే రాహేలు కాదు ఆ అమ్మాయి, పెద్ద కుమార్తె అయిన లేయా. వెంటనే యాకోబు తన మామ దగ్గరికి వచ్చి, ఏంది మామగారు, మోసం చేసావు నన్ను,
నేను ప్రేమించింది రాహేలును కదా, పెద్దమ్మాయి నుంచి పెళ్లి చేసేరేంటి, జబ్బు కళ్ళదాన్ని అంటే అప్పుడు లాబాను అంటాడు, నాయన మా దేశ సాంప్రదాయం ప్రకారం పెద్ద కుమార్తెకి పెళ్లి కాకుండా చిన్న కుమార్తెకి పెళ్లి చేయకూడదయ్యా. నువ్వు ఇష్టపడింది చిన్న కుమార్తెని, ఆమె కూడా నీకు కావాలంటే మరి ఇంకో 7 సంవత్సరాలు నాకు కొలువు చెయ్యి, జీతం చెయ్యి, కాపరిగా ఉన్న పశువుల కంటే సరేనని ఆమె మీద ఉన్న ప్రేమ చొప్పున ఆయన ఇంకా 7 ఏండ్లు జీతం చేసినట్లు మనము చూడగలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే యాకోబు రాహేల్ని అంతగా ప్రేమిస్తున్నాడండి. భౌతికంగా ఇది యాకోబు రాహేల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియమైన ప్రజలరా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి. దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆయనే ఒక శరీరాన్ని ధరించుకొని మన కొరకు ఈ భూలోకం వచ్చాడండి. ఆయనే ఒక నర శరీరాన్ని ధరించుకొని యేసుక్రీస్తు అనే నామధేయముతో ఈ భూలోకంలోకి వచ్చి మన కొరకు ఆయన శ్రమ పొందాడండి. మన కొరకు ఆయన చిత్రహింసలు చేయబడ్డాడు. మన కొరకు ఆయన పరిశుద్ధమైన, అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, పవిత్రమైన రక్తంను చిందించి మరణించి తిరిగి లేచాడండి. కారణం ఏంటో తెలుసా? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుకనే మన కొరకు దిగి వచ్చి ఉన్నాడు. మన శాపమును, మన పాపమును, మన అవిధేయతలను కొట్టివేయుటకే సశరీరుడిగా భూలోకం వచ్చి వధించబడి ఎగ్గిన పశువై మనకు ముక్తిని సిద్ధపరిచాడు, రక్షకుడయ్యాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, దయచేసి గమనించండి. భూలోకములో ఆకాశము కింద మరి ఏ నామములో రక్షణ లేదు, యేసు నామములో తప్ప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు నామములో తప్ప ఇక ఏ నామములో రక్షణ లేదు. మీరు ఏమి చేసినా సరే యేసు నామములోనే రక్షణ. ఆయన మాత్రమే మనుషుల పాపముల నుంచి విడిపించగలడు, మనుషుల అవిధేయతలు, దోషములన్నీ కొట్టివేయగలడు, సంకటములన్నిటినీ కుదర్చగలడు. మరణించే స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి మనుష్యులను వెదకి వచ్చి రక్షించి ముక్తికి సిద్ధము చేసినటువంటి వాడు. పరలోక రాజ్యమును మనకు అందించి పరలోక పౌరులుగాను నిత్య జీవానికి వారసులను గాను దేవుడు యేసు ప్రభువును మనల్ని చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలరా, మనలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి, ఆయన మనల్ని ప్రేమించాడు కనుకే ఆయన తగ్గించుకొని ఆ మహిమను విడిచిపెట్టి ఉన్నతమైనటువంటి ఆ గ్లోరీని విడిచిపెట్టి రిక్తుడై, దీనుడై మన కొరకు వచ్చాడండి. భూలోకంలోకి మన కొరకు వచ్చాడు. మన కొరకు వచ్చి మరణించి రక్షణ ఇచ్చాడు. ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి. ప్రేమ అంత గొప్పది. ఇక్కడ యాకోబు రాహేల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మరింకొక 7 సంవత్సరాలు కొలువు చేయడానికి ఇష్టపడ్డాడు. ఆ 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఆ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మామైన లాబాన్ దగ్గరికి వెళ్ళాడు. ఆ మామగారు మరి 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఈ చిన్న కుమార్తె నాకు ఇచ్చి వివాహం చేయమన్నాడు. సరేనా అని వివాహం చేయటం జరిగింది చిన్న కుమార్తెనిచ్చి. ఆ తర్వాత ఇంకొక 6 సంవత్సరాలు కూడా ఆ లాభానికి ఈయన కొలువు చేసినట్లు మనం చూస్తాం. పెళ్ళి అయిన తర్వాత ఇతనికి పిల్లలు పుట్టడం ప్రారంభించాడు. అప్పుడు ఈయనకు ఒక ఆలోచన వచ్చింది యాకోబుకి. ఎప్పుడు మీ తండ్రికే మనం జీతం చేస్తే మరి మనం సంపాదించుకునేది ఎప్పుడు, మనం ప్రయోజకులం అయ్యేది ఎప్పుడు, మన బిడ్డలు అభివృద్ధి చెందేది ఎప్పుడు, మనకి సంతానం కలుగుతుంది కదా, మనకి బిడ్డలు ఉన్నారు కదా, మనకు కూడా కొంత ఆస్తి కూడగట్టుకోవాలి కదా వాళ్ళ భవిష్యత్తు కోసమని ఆలోచించినప్పుడు తన భార్యలతో మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు లాభాను దగ్గరికి వెళ్తాడు యాకోబు. వెళ్ళి మరి మా పరిస్థితి ఏంటంటే మామగారు, ఇన్నాళ్ళు మీకు కొలువు చేశాను కదా, నా పరిస్థితి ఏంటంటే నువ్వే చెప్పు యాకోబు, ఏం చేయమంటావు, నీకు ఏమి ఇవ్వమంటావు, ఇన్నాళ్ళు నమ్మకంగా చేసావు, ఏం కావాలన్నప్పుడు యాకోబు ఒక ఆలోచన చెప్తాడు. మామగారు, గొర్రెల్లో రకరకాలు ఉన్నాయి, మచ్చలు కలిగినవి, పొడలు కలిగినవి ఉన్నాయి, ప్లెయిన్ గొర్రెలు ఉన్నాయి. మీరేం కోరుకుంటే మిగిలినవి నేను కోరుకుంటా. ప్లెయిన్ గొర్రెలు మీరు తీసుకుంటే మచ్చలు పొడలు కలిగినవి నేను తీసుకుంటా, మచ్చలు పొడలు కలిగినవి మీరు తీసుకుంటే ప్లెయిన్ నేను తీసుకుంటా అని యాకోబు ఒప్పందం చేసుకున్నప్పుడు, సరే నువ్వు మచ్చలు కలిగినవి తీసుకో యాకోబు అని ఆ లాబాను గారు అంటాడు. వాళ్ళు ప్లెయిన్ గుండా ఈ గొర్రెలు తీసుకుంటారు. ఎందుకంటే ఆ దినాల్లో ఎక్కువగా ప్లెయిన్ గుండా గొర్రెలు ఎక్కువగా పడుతూ ఉండేవి, ఎక్కువ సంతానోత్పత్తి జరుగుతూ ఉండేది. అందుకని లాబాను ఏం చేశారంటే ఎక్కువ ప్లెయిన్ వాటిని తీసుకోవటం జరిగింది.
ఆ తర్వాత కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు మరలా కొలువు చేస్తూ ఈ కాపరిగా ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేసి తెలివిగా వ్యవహరించి ఆ గొర్రెలు చూలు కట్టే టైంలో ఆ కాలువల గాలల్లో చాలల్లో చీనారు గింజల్ని తోళ్ళు ఒలిచి కాల్చి మచ్చలు కనపడేటట్టు ఆ గొర్రెలకు పెట్టి తెలివిగా అవి గర్భం ధరించే టయానికి అవి చూపించడం వల్ల వాటిని చూసి వాటి ఎదుట చూలు కట్టినప్పుడు మచ్చలు పొడలగలిగిన అన్నిటినీ ఈనేయటం, ఇతనికి ఈ గొర్రెలు వృద్ధి అవటం, ఒంటిలు వృద్ధి అవటం, అట్లా ఆస్తిని ఎక్కువగా సమకూర్చుకోవటం మనము యాకోబును చూస్తాం. ఇది గమనించిన లాబాను జీతం పదే 10 సార్లు మార్చాడండి. కొడలు అంటాడు ఒకసారి, మచ్చలు నీ కాదు అంటాడు, ప్లేని నీ అంటాడు ఒకసారి, ప్లేని నీ కాదు అంటాడు. మోసగాళ్ళకే మోసగాడండి లాబాను. యాకోబే మోసగాడు, ఇలాంటి యాకోబునే మోసం చేస్తున్నాడు. మోసగాళ్లకు మోసగాడు ఎవరు? లాబాన్ అని ఆయన. అది అలా ఉంటుంది పరిస్థితి. ఈ లోకరీతి సామెత ఎలా ఉంటుందని తాడి దన్నేవాడు అంటే వాడి తలం దన్నేవాడు ఉంటారని అట్లా ఉంటారు మనుష్యులు. ఈయనేమో ఈ యాకోబు ఇంటి దగ్గర అన్నను మోసం చేసి వచ్చాడు, తండ్రిని మోసం చేసి వచ్చాడు. ఇక్కడికి వస్తే ఈ యాకోబుని లాబాన్ని మోసం చేస్తున్నాడు. అయినను దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు కదా. దేవుడు యాకోబుకు తోడై ఉండటం వలన, దేవుడు యాకోబుని ఏర్పాటు చేసుకోవటం వలన, దేవుడు యాకోబుకి సహాయం చేయటం వలన, దేవుడు యాకోబుని ఏర్పాటు చేసుకోవటం వలన, దేవుడు యాకోబుని బలపరచటం వలన క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు, ఐశ్వర్యవంతుడిగా మార్చబడ్డాడు. విస్తారమైనటువంటి గొర్రెలను, గొడ్లను, ఒంటెలను, బహుమంది పనివారిని సంపాదించటం మనము గమనించగలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణము దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు. కారణము దేవుడు ఇతనిని పిలిచాడు, ఇతను వచ్చాడు, ఇతనిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు, దేవుడు ఇతనిని నడిపిస్తూ ఉన్నాడు, దేవుడు ఇతనికి సహాయం చేస్తున్నాడు, దేవుడు ఇతనిని బలపరుస్తున్నాడు. ఆపద కాలంలో దేవుడు ఇతనిని ఆదుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, ఈనాడు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. యేసు మిమ్మల్ని పిలుస్తున్నాడు. యేసయ్య మిమ్మల్ని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం పోసుకున్న సమస్యలారా నా వద్దకు రండి అంటున్నాడు. ఈనాడు నువ్వు వస్తే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. ఈనాడు నీవు వస్తే ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన నీకు తోడై ఉంటాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను ఆదుకుంటాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, అన్నాడు యాకోబుని పిలిచాడు, యాకోబు వచ్చాడు, యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? యాకోబుని స్వకీయ సంపాద్యమైనటువంటి ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు. నా జనులు వీళ్ళు, నా బిడ్డలు వీళ్ళు అని దేవుడు యాకోబుని ఏర్పాటు చేసుకున్నట్లు మనము చూస్తాము. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సహాయము చేత ఇతను అంచెలంచెలుగా అభివృద్ధి చెంది విస్తరించబడి బహుమంది పనివారు, కొన్ని వేల లక్షల గొర్రెలు, గొడ్లు సంపాదించి ఒక మహారాజు వలె అయిపోయాడు ఆ దేశంలో, హారాన్ దేశంలో. వెంటనే ఈ లాభానికి వాళ్ళ కుమారులకు అసూయ కలిగిపోయింది యాకోబు మీద. వరీడు పరాయి దేశం నుంచి పొట్ట చేత్తు పుట్టుకొచ్చి ఈనాడు కోటీశ్వరుడు అయ్యాడు ఏంట్రా, ఎట్లా అయ్యాడు, మన తండ్రికి సంపాదించినంత వీడియో దోచుకున్నాడు ఏంద్రా, అది ఇది ఏదేదో మాట్లాడుకుంటూ ముఖబంధంగా ముఖాలు తిప్పుకుంటూ సరిగా మనస్ఫూర్తిగా మాట్లాడుకోక అతనికి కొంచెం ఇబ్బంది పెడుతున్నట్లు యాకోబు గమనించి తన భార్యలు చెప్పాడు, అమ్మా మరి నిన్న అన్నట్లాగా మీ నాన్న ముఖం లేదు, చిన్నపుచ్చుకుంటున్నాడు, అసూయ కలుగుతుంది మన మీద, ఇక మనం ఇక్కడ ఉంటాం మంచిది కాదు, మన దేశం వెళ్ళిపోదాం, మా తండ్రి గారి దగ్గరికి వెళ్దామంటే భార్యలు కూడా సరేనండి అయ్యగారు, యజమాని గారు అని చెప్తే ఇక బయలుదేరి వచ్చేయటం మనము చూస్తాం. ఆ సమయంలో ఆ లాభాను ఊరు వెళ్ళినప్పుడు గొర్రెలు బొచ్చు కత్తిరించడానికి, గొర్రె వ్యాపారం చేయడానికి వెళ్ళినప్పుడు హుటాహుటిని ఆస్తిని, పిల్లల్ని, దాసులందరినీ తీసుకొని యాకోబు వచ్చేస్తాడు. పెట్టుకుని వచ్చేస్తాడు భయం వేసి. 3 రోజులు దాటికి వెళ్ళిపోయిన తర్వాత లాభానికి ఆ కబురు వచ్చింది. యాకోబు తన పిల్లల్ని, భార్యల్ని, తనకు సంపాదించిన యావదాస్తిని తీసుకొని వెళ్ళిపోయాడని లాభానికి తెలిస్తే పిచ్చి కోపం వచ్చింది ఆ లాభానికి. ఏంట్రా వీడు ఎట్ట చేసాడు పెట్టకుండా, అసలు ఏంట్రా వీడి సంగతి ఏందని కొంతమంది జనాన్ని తీసుకొని ఆ దేశస్తుల్ని, యాకోబుని తరిమేడు వెంబడించినప్పుడు ఆ రాత్రి ఒక చోట వాళ్ళు బస్సు వేసినప్పుడు దేవుడు లాభాన్తో మాట్లాడుతున్నాడు. రే బాబు లాభాన్, ఎవరనుకుంటున్నావు నువ్వు యాకోబుని? ఏమనుకుంటున్నావు? నా దాసుడు అతను. నువ్వు మంచిగాని చెడ్డగాని అతనితో మాట్లాడావా? నీ సంగతి చూస్తా, జాగ్రత్త. నేను అతనికి తోడై ఉన్నాను, నేను అతన్ని బలపరుస్తాను, నేను అతన్ని ఆదుకుంటా.
జాగ్రత్త అని హెచ్చరించాడండి దేవుడు లాబాన్ని. గడగడగడ వణికిపోయి ఆ తెల్లవారిన తర్వాత యాకోబు దగ్గరికి వచ్చి అంటున్నాడు, యాకోబు ఎందుకయ్యా ఈ పని చేసావు? నువ్వు మీ ఊరు వెళ్తానంటే నేనేమన్నా ఆపుతానా? వెళ్ళమని చెబుతా, ఈ పిల్లలందరూ నా పిల్లలే కదా, నా కుమార్తె పిల్లలే కదా, నా కుమార్తెలే కదా, మీరంతా మా బంధువులే కదయ్యా, చక్కగా విందు చేసి మేళతాళాలతో నేను పంపించేవాడిని కదా, ఎందుకు ఇట్లా దొంగసాటుకు పారిపోయి వచ్చావు అంటే అప్పుడు యాకోబు అంటాడు, నాకు కొంచెం భయం వేసిందండి అందుకే వచ్చేసాను నేను అంటాడు. సరే ఇప్పుడే ఏం లేదులే, నీకు నాకు నిబంధన ఇదిగో, ఇక్కడ మనం ఒక రాయిల కుప్ప వేసి నువ్వు ఇటు రావద్దు, నేను ఇటు నీకెళ్ళే రాను, నువ్వు నాకెళ్ళే రావద్దు, మనందరం సమాధానంగా వెళదామని చక్కగా విందు చేసుకొని అక్కడ సమాధానంతో సెలవు పుచ్చుకొని యాకోబు ఆ యావద్ ఆస్తిని, ఐశ్వర్యమును, బహుమంది పనివారిని, భార్యలను, బిడ్డలను తీసుకొని కానాను దేశం వస్తాడండి. కానాను దేశంలోకి వస్తున్నాడు అని యాకోబు కానాను దేశంలోకి ఎంటర్ అవుతున్నాడని ఆ వర్తమానం ఏశావుకు తెలిసింది. అప్పటికి 20 సంవత్సరాలు దాటిపోయింది. వెంటనే ఏశావు ఏం చేశాడంటే 400 మంది బలశాలను తీసుకున్నాడు. వెనకాల యాకోబోతున్నాడు, వాడి సంతం చూద్దాంరా అని. ఆ 400 మందితో యాకోబుకి ఎదురెళ్తున్నాడు ఏశావు. వెంటనే యాకోబు ఏం చేశాడంటే తెలివిగా తన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని 2 బ్యాచీలు చేశాడు. 2 బ్యాచీలు చేసి ఆ యబ్బోకు రేవు దగ్గర దేవుడితో అంటున్నాడు, యాకోబు గారు, దేవా, చేతి కర్రతో ఈ నది దాటాను, నేను చేతి కర్రతో ఈ నది దాటాను. ఈనాడు 2 గుంపులుగా చేసేవయ్యా నన్ను, బహుమంది పనివారు, విస్తారమైన ఆస్తి, గొర్రెలు సంతానాన్ని ఇచ్చావు, ఏ పాటి వాడినయ్యా నేను, ఎంతటిది నా జీవితము అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కన్నీటితో ఆయన్ని స్తుతిస్తూ ఉన్నట్లు మనం గమనిస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, దైవజనాంగమా, ఒకప్పుడు మనము తినటానికి తిండి లేని దారిద్ర్యపు స్థితిలో జీవించి ఉన్నాం. దారిద్ర్యపు బ్రతుకులో తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవటానికి బట్టలు లేవు, సరైన వసతులు లేనటువంటి స్థితిలో మునుపు మనం పడి ఉండొచ్చు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఈ దినాన ఆయన ఉన్నతంగా మనల్ని ఆశీర్వదించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నీకు ఆశీర్వాదం రావటం లేట్ అవుతుందేమో, విశ్వాసం ఉంచండి దేవుని యందు. ఆయన నమ్మదగినవాడు, పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే పరలోక రాజ్యానికి హక్కుదారులు అవ్వాలని, దేవుని బిడ్డలుగా మనం ముద్రించబడాలని, స్వర్గంలో ఉండి దేవునితో యుగయుగాలు మనము జీవించాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనకు సహాయం చేస్తున్నాడు, మనల్ని బలపరుస్తాడు, ఆదుకుంటాడు, మనకు తోడై ఉంటాడు. ప్రియమైన ప్రజలారా, యాకోబు గారు తన జీవితం అంతా జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడండి. పొట్ట చేత్తో పట్టుకొని ఆ దేశం వెళ్ళానయ్యా, నా కర్ర చేత్తో పట్టుకొని ఆరాను దేశం వెళ్ళానయ్యా నేను. ఈనాడు ఇదిగో 2 గుంపుల సమూహాన్ని నాకు ఇచ్చేవే, ఇంత ఆస్తిని, బహుమంది పనివారిని, సంతానమును, భార్యలను, బిడ్డలను ఇచ్చి నన్ను దీవించేవు, నేనేమి చెల్లించగలను నీకు, నేనేమి చేయగలనని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు ఆ దినాన యాకోబు. తన అన్నయ్యన ఏశావు 400 మందిని తీసుకొని వస్తున్నాడు యాకోబు మీదకి. వెంటనే యాకోబు ఏం చేశాడంటే తెలివిగా ఆ పనివారిని అందరిని పిలిచి మొదట దాసిని, వారి కుమారుల్ని, తర్వాత 2వ దాసిని, వారి కుమారుల్ని, కొంత గొర్రెలను, కొంత ఆస్తిని, ఆ తర్వాత భార్యలను, అట్లా గ్యాపులుగా మందలుగా డివైడ్ చేసి అట్లా క్రమంగా పంపించడం మనం చూస్తాం. దానికంటే ముందు ఏశావుకు ఒక కానుకను పంపించాడు. కొన్ని 100 గొర్రెలను, ఒంటెలను, ఇవన్నీ తీసుకెళ్ళి ఏసేపుకి అని, నీ సేవకుడైన యాకోబు నీకు కానుకగా ఇవి అర్పిస్తున్నాడు, దీన్ని అంగీకరించని చెప్పండి అని పనివారికి చెప్పి ముందుకు పంపించినట్లు మనం చూస్తాం. 100ను పంపించాడండి. ఆ రాత్రి ఒక్కడే యబ్బోకు రేవు దగ్గర నిలబడ్డాడు. ఒక్కడే నిలబడ్డాడు. ఎందుకంటే గతంలో తాను చేసినటువంటి మోసం, గతంలో తాను చేసినటువంటి అవిధేయత, గతంలో తాను చేసినటువంటి పాపము అది పట్టుకుంది యాకోబుని. సమయం వచ్చింది, ఆ పాపాన్ని కడుక్కునే సమయం వచ్చింది, ఆ పాపాన్ని పరిహరించుకునే సమయం వచ్చింది, దేవుని చేత నిత్యమైన ఆశీర్వాదం పొందే సమయం వచ్చిందని యాకోబు గ్రహించిన వాడే అందరిని పంపించేసేసి ఒక్కడే మిగిలి ఆ రాత్రి
పెనుగులాడాడండి దేవుడితో, పెనుగులాడాడండి, ఏడ్చాడండి దేవుడితో. దేవా నన్ను దీవించయ్యా, దేవా నన్ను ఆశీర్వదించయ్యా, దేవా నన్ను గొప్ప చేయయ్యా. నీ దీవెన లేనిది నేను బ్రతకలేను ప్రభువా, నీ ఆశీర్వాదం లేనిది నేను బ్రతకలేనయ్యా. ఈ దీనుని నన్ను జ్ఞాపకం చేసుకయ్యా, నన్ను కరుణించు ప్రభువా, నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. నీ కాళ్ళు పట్టుకొని గట్టిగా బ్రతిమలాడి కన్నీటితో ఏడ్చాడండి, ఏడ్చాడు. అదే నాన్న యాకోబు. హోషేయ భక్తుడు రాస్తాడు, కన్నీటితో ఏడ్చాడంట, దేవుని దగ్గర విలపించాడంట యాకోబు గారు. వదిలి తెల్లారుతుంది, నేను వెళ్ళాలని దేవుడు అన్నా. నో అయ్యా, నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను వదలనయ్యా, నీ దీవెన నాకు కావాలయ్యా అని యాకోబు పట్టుబట్టాడంటే. అప్పుడు యాకోబు పరిస్థితి ఏంటో తెలుసా మీకు? ఆయన అడుగుతున్న దీవెన ఏంటో మీకు తెలుసా ప్రియమైన ప్రజలారా? అప్పటికి కోటీశ్వరుడు యాకోబు. 1000 గొర్రెలు ఉండి, ఒంటెలుండి, బహుమంది పనివారు ఉన్నారు, భార్యలు బిడ్డలతో తొలతూగుతున్నాడు. అయినా దేవుని ఆశీర్వాదం అడిగాడు. ఏంటంటే పరసంబంధమైనటువంటి దీవెన ఆయన అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. అది నరుల కష్టం వల్ల ఎక్కువ కాదండి. దేవుడు దీవిస్తే 2 రకాలుగా దీవిస్తాడు. అటు భౌతికంగాను దీవిస్తాడు, ఇది ఆధ్యాత్మికంగాను ఆశీర్వదిస్తాడండి. ఇటు భౌతికంగా దీవిస్తాడు, ఆధ్యాత్మికంగాను ఆశీర్వదిస్తాడు. అతను భౌతికంగా దీవించబడి ఉన్నాడు యాకోబు. ఆధ్యాత్మిక ఆశీర్వాదం కోసం అతను ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో పోరాడుతున్నాడు, ప్రార్థనలో పోరాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, ప్రార్థనలో పోరాడే అనుభవం మనకు కావాలి, ప్రార్థనలో పోరాడే శక్తి మనకు కావాలి, ప్రార్థనలో మనం పోరాడి దేవుని వద్ద పొందుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యాకోబు అందరిని పంపించి ఒక్కడే మిగిలి దేవునితో పోరాడుతున్నాడు. పోరాడి తెల్లవారేసరికి దేవుడు అడిగాడు, నీ పేరేంద్ర అబ్బాయి అన్నాడు. నా పేరు యాకోబు అయ్యా అన్నాడు. యాకోబు కాదురా స్వామి, యాకోబు అంటే నువ్వు మోసగాడు, ఇప్పుడు దాకా నీ మోసగాడు, నీ బతుకంతా ఒప్పుకొని విడిచిపెట్టు, కనికరం పొందుకుంటావు అంటే ఒప్పుకొని విడిచిపెట్టాడండి. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని యొక్క కనికరం పొందుతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము మన జీవితంలో, ఈ దైనందిన జీవితంలో అనేకమైన అతిక్రమాలు చేస్తాం, అనేకమైన పాపాల్లో, అవిధేయతలో, అపవిత్రతలో పడిపోతూ ఉంటాం. ఈ అపవిత్రతను, ఈ పాపమును, ఈ అవిధేయతను మనము దాచిపెట్టుకోకూడదు, వర్ధిల్లం, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని కనికరం పొందుకుంటామండి. దురదృష్టకరమైన విషయం, బాధాకరమైన విషయం ఏంటంటే ఒప్పుకుంటాం కానీ మనం విడిచిపెట్టడం. సమస్య అది. మన అతిక్రమాన్ని, మన దోషాన్ని, మన పాపాలని ఒప్పుకుంటాం. అయ్యా నేను ఇది, ఈ పని చేసా, ఆ పని చేసా, అట్లా ఉందా, ఇలా ఉందా, వాళ్ళకి ఇటు చేసి, వీళ్ళకి నష్టం చేసి, ఇది ఇలా అపవిత్రం అయ్యా అది అనుకుంటాం, ఒప్పుకుంటాం, విడిచిపెట్టడం. సమస్య అది. ఈనాడు ప్రతి క్రైస్తవుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే ఇదేనండి. ఒప్పుకుంటాం, విడిచిపెట్టలేకపోతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఓ సహోదరి, సహోదరుడా, నువ్వు విడిచిపెట్టలేనటువంటి పాపములో నువ్వు పడి ఉన్నావా? పదే పదే అదే పాపంలో పడిపోయి దేవునికి దుఃఖకరంగా, ఆయాసకరంగా నువ్వు బ్రతుకుతున్నావా? అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అతిక్రమం ఒప్పుకొని విడిచిపెట్టు. ఒకవేళ విడిచిపెట్టడం నీ వల్ల కావట్లేదా? దేవుని సహాయాన్ని వేడుకో సహోదరుడా, సహోదరి. ప్రభువా, దీని మీద, ఈ అవిధేయత మీద నాకు జయాన్ని, ఈ అపవిత్రత మీద నాకు జయాన్ని, ఈ పాపము మీద నాకు జయాన్ని, ఈ పాప సంబంధమైన, లోక సంబంధమైన ఈ దురాశల మీద, వీటి మీద నాకు జయాన్ని ప్రసాదించు. నా వలన అయితే కావట్లేదు ప్రభువా, నేను హెల్ప్లెస్, నా వల్ల కాదని చేతులు ఎత్తేసి ఆయన ఎదుట సాష్టాంగపడి ఉపవాసాలతో, ప్రార్థనలతో, మనము జాగారాలతో ఆయన సన్నిధిని మనం కనిపెట్టినప్పుడు, ఆయన గడప యొద్ద కాచుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి జయాన్ని ఇస్తాడు. దాని మీద జయ జీవితాన్ని మనకి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు మనకు జయ జీవితాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడండి. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు జయంకరంగా, విజయోత్సవంతో మనల్ని ఊరేగిస్తాడు. ప్రియమైన ప్రజలారా, శారీర సంబంధమైన బలహీనతల వలన, ఈ లోక సంబంధమైన బలహీనత వలన మనం పడిపోయి ఓటమి పాలైపోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి ప్రజలారా, దయచేసి గమనించండి. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, జయ జీవితాన్ని జీవించాలని, రాజీ లేని బ్రతకాలని, విజయ పదములో మనం ముందుకు వెళ్ళి, ఈ విశ్వాస యాత్రలో అంతకంతకు ముందుకు వెళ్ళి పరిశుద్ధతను ధరించుకొని ప్రభువును చూడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం.
యాకోబు పెనుగులాడుతున్నాడు, నీవు నన్ను దీవిస్తేనే అని పోరాడుతున్నాడండి. ప్రార్థనలో మనము కూడా పోరాడాలి. ప్రార్థనలో నీవు నన్ను పరిశుద్ధపరిచి, నీవు నన్ను శుద్ధి చేయండి, పరిపూర్ణంగా నన్ను మార్చండి అని మనం పోరాడాలి దేవుని దగ్గర. అప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు, మనల్ని ఆదుకొని బలపరుస్తాడండి. ఎప్పుడైతే ఈ విధంగా యాకోబు, నా పేరంటే నీ పేరు యాకోబు కదా, దాన్ని కొట్టేశాను, పాత జీవితం సమాధి చేసేసాను, ఇక నుంచి నువ్వు ఇశ్రాయేలు ఆశీర్వదించబడిన వాడు, దేవునితోను మనుషులతో పోరాడి గెలిచేవయ్యా, నువ్వు పోరాట పటిమ కలిగిన వాడివి, ఆశీర్వదించబడిన వాడివి నీవని అతన్ని ఆ దినాన ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దీవించాడు. పరసంబంధమైన దీవులతో నింపితే ఇక విజయకేతనంతో ప్రార్థన నుంచి లేచి తన మనసంతా తేలికైపోయిందండి. అప్పటి వరకు మరణ భయంతో ఉన్నాడు యాకోబు. ఎదుటి వస్తున్నాడు, 400 మందిని తీసుకొని వస్తున్నాడు వాళ్ళ అన్న యాకోబు. వాడు అసలు అరణ్యవాసి, వేటాడటంలో నేర్పరి, ఒక్క దెబ్బతో మనిషిని చంపేసే శక్తి కలిగినటువంటి వాడు, మూర్ఖుడు. పైగా 400 మంది వస్తాదులను తీసుకొని వస్తున్నాడు. అయ్యో, నా భార్యలను, బిడ్డలను, గొర్రెలను, గొడ్లను అన్నిటిని చంపేస్తాడు, నన్ను చంపేస్తాడు, దిక్కు లేని స్థితిలో నేను చనిపోతానేమనే భయముతో గడ్డ గజ్జ 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 వణికిపోయాడు. గత రాత్రి దేవుని సన్నిధిలో ఆ భయముతో మోకరించినప్పుడు దేవుడు ఆయనను ఆదుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అతనికి తోడై ఉన్నాడు, దేవుడు అతనికి సహాయం చేశాడు, దేవుడు అతన్ని ఆదుకున్నాడండి. వెంటనే ఆ ఏశావు వచ్చేసాడు దగ్గరికి, దూరం నుంచి వచ్చాడు. యాకోబు ముందుగానే ప్లాన్ చేసి పంపించాడు కొంతమంది కానుక ఇమ్మని. ఆ కానుక తీసుకెళ్ళి ఆ గొర్రెలను, ఆ ఒంటెలను తీసుకెళ్తే ఎవరయ్యి అంటే, నీ తమ్ముడే అని యాకోబు నీకు కానుకగా ఇచ్చాడు ప్రభు, నీ దాసుడు నా ప్రభువుకి అర్పిస్తున్న కానుక అని చెప్పమన్నాడు. ఇవన్నీ తీసుకొని, ఇవన్నీ ఎందుకయ్యా, నాకు ఇవన్నీ అవసరం లేదయ్యా బాబు, నాకు సమృద్ధిగా ఉంది, నాకు సమృద్ధిగా చాలినంత ఉంది, అవసరం లేదు అంటే, లేదు తీసుకోమన్నాడు. అంటే సరే మీరు పక్కన ఉండాలని ఆ 400 మంది తీసుకొని యాకోబు మొక్కను చూసినప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఏశావుకి ప్రేమను పుట్టించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిగెత్తుకుంటూ వచ్చి యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చినట్లు మనం చూస్తాం. ప్రేమతో, ఒరే తమ్ముడు ఎక్కడికి వెళ్ళేవరా ఇన్నాళ్ళు, అదేదో చిన్న చిన్న పొరపాట్లు నువ్వు చేసేవాళ్ళరా, నన్ను విడిచి ఎందుకు వెళ్ళేవారని బోర్న ఏడ్చి హత్తుకొని ఒకరినొకరు ఓదార్చుకొని కుశల ప్రశ్నలు అడిగి పరామర్శించుకొని సంతోషించినట్లు మనము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని మార్గంలో ఉంటే, దేవుడు మనకు తోడై ఉంటే, దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటే, దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటే, దేవుడు మనకు సహాయకుడై ఉంటే మిత్రుడు అవుతాడు. శత్రువును సైతం దేవుడు మనకేం చేస్తాడంటే మిత్రుని చేస్తాడండి. మనస్సులు మారుస్తాడు, మైండ్ చేంజ్ చేస్తాడు, తన ఆలోచన మార్చివేస్తాడు. అప్పటి వరకు యాకోబును చంపాలి, వాడు దొరికితే నరికేసేయాలి, పొడి చేయాలనుకున్నటువంటి ఏశావు యాకోబును చూసిన వెంటనే అతను ఆ ప్రార్థన చేసిన తర్వాత రాత్రి తెల్లవారిన తర్వాత ఏశావు మనసు విప్లవాత్మకంగా మారిపోయి తన తమ్ముడి మీద ప్రేమ కలిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకొని, తమ్ముడు ఎక్కడ ఉన్నవరా, ఇన్నాళ్ళు రారా, చానాళ్ళకి వచ్చావు మన దేశం అని సంతోషంతో అతన్ని చేర్చుకున్నట్లు మనము చూస్తాం. ప్రియమైన దేవుని ప్రజలారా, మనము కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాం, మనము దేవుని చేత పిలువబడ్డాం. దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనలను బలపరుస్తాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు, దేవుడు మనల్ని ఆదుకుంటాడు. ప్రియమైన ప్రజలారా, ఆయన చిత్తానికి మనము తలొగ్గితే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆనాడు యాకోబును ఆశీర్వదించాడు, ఆనాడు యాకోబుని దీవించాడు, వర్ధిల్ల చేశాడు, ఆనాడు యాకోబుని విస్తరింపచేశాడు. ఇది చరిత్ర, ఇది ఎవరు మార్చలేనటువంటి చరిత్రలో జరిగింది నేను చెప్తుంది. కల్పన కథ కాదు, కట్టుకథ కాదు, చరిత్ర. వచ్చే వారం మనం చూద్దాము యాకోబు యొక్క గుణ లక్షణాలను మనం పరిశీలన చేద్దాము. యాకోబు యొక్క గుణ లక్షణాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలన చేసి మనము కూడా అలాంటి గుణ లక్షణాలు ధరించుకొని యాకోబు వలె మనము కూడా దీవించబడి ఆశీర్వదించబడదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.